జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అని మీరు అనుకుంటున్నారు? మోదీ గారు, నేను మోదీ గారిని 2002 నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2001 నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన్ని చాలా దగ్గరగా ఫాలో అవుతాను. అండ్ ఆయన చేసే పనులు కానీ, ఆయనకున్న డిసిప్లిన్ కానీ, ఇవన్నీ చాలామంది నేర్చుకోవాలి. అండ్ ఈ 10 ఏళ్లలో భారతదేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళారు ఆయన. ప్రతి రంగంలోనూ, మీరు ఆధ్యాత్మికంగా అనుకోండి, లేకపోతే టెక్నాలజీ పరంగా అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అనుకోండి, పేదలకి చేయాలని చాలా ఆయన కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతిదీను ఆయన దాన్ని ఆచరణలో పెట్టారు. ఒకటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మీరు చూస్తూ ఉంటే కనుక ఒకటి ఇనాగరేషన్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఇంక మర్చిపోతారు. ఈయన పద్ధతి అట్లా కాదు. ఇనాగరేషన్ చేయడము, దాని తర్వాత అది కంప్లీట్ చేసేంత వరకు కూడా మీకు ఎయిర్పోర్ట్ అభివృద్ధి చూసుకోండి, రైల్వే స్టేషన్స్ చేసినవి చూసుకోండి, ఇవన్నీ కూడాను చాలా అంటే ప్రజలకి కనిపిస్తున్నాయి. అందుకని ఆయన పట్ల ప్రజలకి అంత గౌరవం ఏర్పడి రోజు రోజుకి ఆయన అభిమానులు ఎక్కువ అయిపోతూనే ఉన్నారు. మరోసారి మోదీ పాలన రావాలి అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి జరగాలి అని మీరు కోరుకుంటున్నారు? జరిగింది చాలా తక్కువ అండి, ఇంకా జరగాల్సింది చాలా ఎక్కువ ఉంది. భారతదేశాన్ని ఒక స్థాయిలో చూడాలని చెప్పి ప్రతి వాళ్ళ ఆకాంక్ష. డెఫినెట్గా ఆ స్థాయికి తీసుకెళ్తారని చెప్పి పరిపూర్ణమైన నమ్మకం అయితే ఉంది. ఇండియా టు భారత్ అంటే పేరులోనే మార్పు చేశారు కదా, సో ఇండియా టు భారత్ అనేది ఓన్లీ పేరులోనే మార్పు ఉంది అని అనుకుంటున్నారా? మిగతా విషయాల్లో కూడా ఉంది అని అనుకుంటున్నారా? ఇండియా మీనింగ్ చెప్పమంటారా? 1947లో ఇండియా అన్నది పేరు ఎలా వచ్చిందంటే, ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్. సో దీనికి అర్థం లేదు, పర్థం లేదు. భారత్ అన్నదానికే ఒక అర్థం ఉంది. సో భారత్ అనే పేరు రావాలి. మీరు ఇదైతే పెట్టారో ఇండియా టు భారత్ అని చెప్పి, మా ఆకాంక్ష ఇది భారత్ అయితే బాగుంటుంది అని చెప్పి. ఆ ఇండియా అన్నది పోతే చాలా చూసాం మనం. ఇప్పుడు నేవీలో కూడాను ఇదివరకు 70 ఏళ్ల నుంచి అదే ఫ్లాగ్ అది ఉండేది. ఆ ఫ్లాగ్ను కూడా మార్చారు. అంటే ఈ చిన్న చిన్న విషయాల్లో కూడాను మీరు ఎట్లా అంటే చేసిన తర్వాత ఈ భారత్ అన్న పేరులో చాలా గౌరవం ఉంటుంది, చాలా విలువ ఉంటుంది. సో అది ఆ భారత్ అన్నది రావాలన్నది మా ఆకాంక్ష. మోదీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అని మీరు అనుకుంటున్నారు? ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి అభివృద్ధి జరగాలి అని మీరు కోరుకుంటున్నారు సార్? మోడీ పాలనలో ప్రజలంతా సక్సక్షేమంగా, సుభిక్షంగా, ఆనందంగా చాలా 10 సంవత్సరాల నుంచి ప్రజలకు ఒక డైరెక్షన్ ఇచ్చి, మన అంతర్జాతీయ స్థాయిలో మోడీ గారు చేసిన అభివృద్ధికి నిజంగా ఈ దేశ ప్రజలందరూ శిరస వహించాలి తనకి. నిజంగా మేము ఇంకా ముందుకు కూడా మోడీ పాలన, ఇంకొక మోడీ లాంటి వాళ్ళు ఎంతోమంది భారతదేశంలో పుట్టాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి భారతదేశాన్ని. భారత సంస్కృతి పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి భారతదేశాన్ని. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే ఎకనామికల్లీ మనము దాదాపు 10 సంవత్సరాల ముందు 7వ 8వ స్థానంలో ఉన్నది. మోడీ పరిపాలన వల్ల ఇండియా లెవెల్లో 3వ స్థానానికి ఇంకొక 3-4 సంవత్సరాలలో మనము అందుకుంటాము. ఇట్లాంటి మోడీ పరిపాలన లాంటి ఇంకో నాయకులు వచ్చారంటే మన దేశము అఖండ భారత్లో మన దేశం బాగా అభివృద్ధి చెందుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. మరోసారి మోదీ పాలన మీరు కావాలి అనుకుంటున్నారా? తప్పకుండా అనుకుంటాము. మోడీ నాయకత్వాన్ని మేము బలపరుస్తూ హైదరాబాద్లో కానీ, తెలంగాణ వ్యాప్తంగా కానీ మేము స్టూడెంట్స్ అంటే మేము యూత్ వింగ్ వాళ్ళు చాలా మోడీ పట్ల అభిమానంతోనే మేము భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ నుంచి సంఘం నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాము. సో కాబట్టి మా కోరిక ఏంటంటే, నార్త్ ఇండియాలో కాకుండా సౌత్ ఇండియాలో కూడా మోడీ లాంటి వాళ్ళు, యోగి లాంటి వాళ్ళు జన్మనెత్తాలి, అట్లాంటి వాళ్ళు రావాలి. ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా భారతదేశంలో ఎట్లయితే అధికారం ఉందో సౌత్ ఇండియాలో కూడా, తెలంగాణలో కూడా ప్రత్యేకంగా బీజేపీ అధికారం రావాలని మేము కోరుకుంటున్నాం. ఇండియా టు భారత్ అంటే మారడాన్ని, మార్పుని మీరు అంగీకరిస్తున్నారా? తప్పకుండా అంగీకరించాలి. ఇండియా అనేది మనకు ఇంతకుముందు మనకు ఇది లేకుండే, భారత్ అనే
ఎందుకంటే మీరు వరల్డ్ వైడ్ చూసుకుంటే మనకన్నా ప్రత్యేకత భారత్ అనే పేరు ఉండేది మనకు ఇండియాకి. ఎందుకంటే మనము ఫస్ట్ నుంచి మన సంస్కృతి పట్ల దాని పట్ల చాలా చిత్తశుద్ధితో ఉండేది భారతదేశము దాదాపు 100 సంవత్సరాల ముందు ఎన్నో దేశాలకు ఒక రోడ్ మ్యాప్ లాగా ఉండేది, ముందుకు చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు భారత్ అనేది మీరు తీసుకున్న టాపిక్ నేషనలిస్ట్ హబ్ ఏదైతే తీసుకుర్రో ఇండియా టు భారత్ అనేది, అది అతి తొందరలో, నా నమ్మకంతో అతి తొందరలో అది పూర్తి జరగాలని, భారత ప్రజలందరూ దాన్ని అంగీకరిస్తారని, దాన్ని ఎంకరేజ్ చేస్తారని మీలాంటి వాళ్ళు కృషి చేస్తున్నందుకు చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా సంతోషం. మోదీ పాలనలో ఆధ్యాత్మికత కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, ఖండాంతరాలు దాటించడంలో సక్సెస్ అయ్యారంటారా? తప్పకుండా. ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రి గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు అయ్యారో అప్పటి నుండి భారతదేశం మొత్తం కూడా, భారతదేశంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఒకటి కాదు, ఆధ్యాత్మిక కాదు, మరి అభివృద్ధి విషయంలో కూడా ప్రతి రంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి అంత్యోదయ ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని మరి ఆ సిద్ధాంత పరంగా ప్రతి ఒక్కరికి, మరి చివరి వ్యక్తికి కూడా మరి ఎక్కడైతే గూడు లేదో, లేకపోతే మరి తిండి లేదో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా దొరకాలి అనే ఆలోచనతోటి భారతదేశాన్ని మరి ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఎన్నో రంగాల్లో రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ ఎంతోమందిని మరి ప్రతి విషయంలో, ప్రతి రంగంలో కూడా మరి మీరందరూ చూసాము. ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక 5వ ప్లేస్లో ఉంది, రేపు పొద్దున 3వ ప్లేస్లోకి వస్తుంది. తర్వాత 2047కి మరి దాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా భారతదేశాన్ని మరి అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా మోడీ గారు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ తండకి వెళ్ళినా కూడా, ప్రతి మహిళ కూడా మరి వాళ్ళు చెప్పేది ఒకటే, మోడీ గారు మరి దేశంలో ప్రధానమంత్రిగా ఉండాలి. ప్రధానమంత్రి గారు ఉంటేనే రేపొద్దున దేశం కానీ, లేకపోతే ధర్మం గౌరవం కానీ, మరి ఇవన్నీ కూడా సాంస్కృతిక పరంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు. ఓకే సార్, ఇండియా టు భారత్ అనే మార్పుని తీసుకొచ్చారు. సో ఈ మార్పు పేరులోనే ఉంది అంటారా? మిగతా అన్ని విషయాల్లోనూ కూడా ఈ మార్పు ఉంది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అన్ని విషయాల్లోనూ భారత్ అనేది పదమే ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే నేను అమెరికాలో ఉండి వచ్చాను, అక్కడ కూడా మేము భారత్ అని చెప్పేవాళ్ళం కానీ ఇండియా అని చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు భారత్ అనే ఏదైతే మార్పు తీసుకున్న క్రమంలో తప్పకుండా ప్రతి రంగంలో కూడా మరి సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించి, మనమే చూసాం, మనం రామ మందిరం గురించి చూసినాం, ఎంత గొప్పగా నిర్మించారంటే ప్రతి ఒక్కరు కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మరి మన ఒక చైతన్యాన్ని సాంస్కృతిక పరంగా మనం పెంచుకుంటా ఉన్నాం. కాబట్టి అది ఒకటి ఏంటంటే అది ప్రధానమంత్రి మోడీ గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి మేము చెప్పొచ్చు. ఓకే, సో సౌత్లో బీజేపీ రావాలి అంటే మనం ఏం చేయాలి అని మీరు అనుకుంటారు? తప్పకుండా. ఎందుకంటే మనం ఎక్కడైతే ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో, అభివృద్ధి పథకాలు ఏదైతే వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అమలు అవుతున్నాయి. కాకపోతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని విస్మరించి, ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ కానీ, లేకపోతే మన ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ, ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, ఇవన్నీ కొన్ని విస్మరించి మరి తెలంగాణ ప్రజలకు చేరువ కాకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి దగ్గర నుంచి, తర్వాత స్వచ్ఛ భారత్ కానీ, టాయిలెట్స్ కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, మరి గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందంటే ప్రధానమంత్రి మోడీ గారి వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. లేకపోతే అసలు కానీ కాదు. ఎందుకంటే గత 9 సంవత్సరాల కాలంలో 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 17కు 17 స్థానాలు తప్పకుండా గెలిచే విధంగా మరి కృషి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ పథకాలన్నీ మేము భారతీయ జనతా పార్టీ చెప్పుకోకనే అవి కొంత జనాలకి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే గాంవ్ చలో అభియాన్ ద్వారా మరి రాష్ట్రమంతా కూడా, నేను కూడా జిల్లా కన్వీనర్గా పనిచేస్తా ఉన్నా, ప్రతి ఊరికి మనందరిని కూడా పంపించేసి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తున్నారో సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతున్నాయి. కాబట్టి మీరు కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆదరించాలి, అభిమానించాలి. ఇంకా ప్రధానమంత్రి మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండాలనే ఆలోచనతోటి మరి ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఫైనల్గా నేషనలిస్ట్ హబ్ నిర్వహిస్తున్నటువంటి NH టాక్స్ మీద మీ ఒపీనియన్? తప్పకుండా ఇది చెప్పాలంటే
ఈరోజు ఏదైతే ఎన్హెచ్ టీవీ వారు యాజమాన్యం వారు నిర్వహిస్తున్న ఏదైతే ఎన్హెచ్ టాక్స్ ఉందో చాలా గొప్ప ఐడియా చెప్పాలంటే. ఎందుకంటే ఇది భారతదేశంలో ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళే చేసేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు ఎక్కువగా. కానీ ఇక్కడ మొదలుపెట్టింది ఐ థింక్ 2019లోనో 2020లోనో ఇక్కడ ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నారో ఎన్హెచ్ టాక్స్ చాలా మంచి ఒపీనియను తెలుగు ప్రజలందరూ కూడా చేరువ అవుతుంది. ఇండియా టు భారత్ అనే కాంక్లేవ్ నిర్వహిస్తున్న ఏదైతే సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకువెళ్తా ఉన్నారో మీ అందరు కూడా అభినందనీయం అండ్ ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వాలి, తెలుగు ప్రజలందరూ కూడా రీచ్ అవ్వాలనే ఒక ఆలోచనతో మంచి దృక్పథంతో మీరు దీన్ని తీసుకెళ్తా ఉన్నారు. మీ అందరు కూడా మరి నేషనలిస్ట్ హబ్ టీవీ యాజమాన్యానికి మీ అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 10 ఏళ్ల మోదీ పాలన గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? నమస్తే. ముందుగా యువకుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యువకుల్లో జాతీయవాదాన్ని పెంపొందిస్తున్నటువంటి నేషనల్ హబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. మోదీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ కానీ, అలాగే దాదాపు 10 కోట్ల మందికి ఇల్లులు ఇచ్చినటువంటిది స్కీము, అలాగే ఉజ్వల యోజన, మహిళా పెన్షన్ స్కీము, ఒంటరి మహిళల స్కీము, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మేమిస్తున్నామని చెప్పుకున్నటువంటి ఆ పెన్షన్లో కూడా 50% కేంద్ర ప్రభుత్వం స్కీమ్, ఒక ఇంటికి 10 స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఘనత మోదీ ప్రభుత్వానికి అలాగే బీజేపీ ప్రభుత్వానికి చేరింది. మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అందరికి కూడా ఉజ్వల గ్యాస్ ఇచ్చినటువంటి విషయాన్ని మేము వివరిస్తున్నప్పుడు ఎవరిచ్చారు మీకు గ్యాస్ అని అంటే ఒక్కసారిగా మోదీ గారు ఇచ్చారని చెప్పి మహిళలంతా చెప్పడం కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం గ్రామాలలో. వరంగల్ జిల్లా, ఉత్తర తెలంగాణలో తిరిగినప్పుడు కూడా. అంటే ఈరోజు మోదీ గారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్లో కూడా మనకు దాదాపు 1,00,000 ఇల్లు తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ స్కీమ్స్ను ఇతను వేరే పేర్లతో, రకరకాల పేర్లతో మళ్లించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మనకు ఆయుష్మాన్ భారత్లో దాదాపు 2 కోట్ల మందికి ఈరోజు వైద్యం ఉచితంగా 5 లక్షల వరకు అందడం మొన్నటి నుంచే ఈ స్కీమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొన్న నెల రోజుల క్రితం భారత్ విశ్వకర్మ యోజన అని చెప్పి దాదాపు 18 వెనుకబడిన కులాలకు వృత్తిపరమైనటువంటి చేయూతను అందించడానికి మోదీ ప్రభుత్వం విశ్వకర్మ యోజన అని చెప్పి బ్యాక్వర్డ్ క్లాస్ 18 క్యాస్ట్లకు 18 కులాలకు 3 lakhs చొప్పున ఆన్లైన్ సిస్టమ్ ఎలాంటి పైరవికారు లేకుండా డైరెక్ట్ లబ్ధిదారుకు చెందే విధంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇచ్చినటువంటి ఘనత విశ్వకర్మ యోజనకు వచ్చింది. ఒక్క స్కీమ్ కాదు ఇలా చెప్పుకుంటూ పోతే. అయితే గతంలో మనకు సౌత్ ఇండియాలో మన మోదీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రొపగండ లేకపోవడం, ప్రాచుర్యంలోకి రాకపోవడం వల్ల ఈ స్కీమ్స్ ఆయా లోకల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నట్టుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా ఈ స్కీమ్స్ ఏమేమి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేది చెప్పి ప్రజల్లోకి ఇంకా విస్తృత స్థాయిలో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ గారి మీద మోదీ మేనియా అని అంటున్నారు ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము తిరిగినప్పుడు గ్రామాల్లో అంటున్నారు ఎంపీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా మోదీ గారికి వేస్తున్నామని చెప్పి వేల మంది, లక్షల మంది నెల రోజులు మా ప్రచారంలో చెప్పడం జరిగింది మేడం. బీజేపీ టార్గెట్ 400 అనేది వినిపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? గతంలో మన స్వాతంత్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో 405 సీట్లు వచ్చినటువంటి ఘనత ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దాన్ని క్రాస్ చేయడానికి 405 అని చెప్పి మోదీ గారు పిలుపునిచ్చారు. యువతంతా కూడా మోదీ గారు వెనుకున్నది. ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఎంపీలు ఎన్డీఏ కూటమి 405 క్రాస్ చేసి ఒక స్వాతంత్ర 75 ఏళ్ల స్వర్ణోత్సవాల్లో చరిత్ర రాయబోతున్నాడు మన మోదీ గారు అని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ప్రజలందరూ కూడా మోదీ వెనుకున్నారు. ఖచ్చితంగా 405 దాటబోతుంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను మేడం. మోదీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అని మీరు అనుకుంటున్నారు? Modi Palanlo, I think there is great development because the UPI is now getting used by the other countries also. Technologically, culturally, there is great development, phenomenal development, I can say. ఓకే. సో ఇండియా టు భారత్ అనే మార్పు మిగతా అంశాల్లోనే ఉందా, లేదంటే ఓన్లీ పేరు మార్పులోనే ఉంది అని మీరు అనుకుంటున్నారా? I think it is going in that way. So we are again getting back to our culture, our roots. It is definitely, we are in the transition, again re-transition to Bharat. ఓకే. మళ్ళీ మోదీ పాలనలో రావాలి అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి జరగాలి అని మీరు అనుకుంటున్నారు? I think the government will come back again. I want to see more legal reforms in the coming days because that is, technologically we are growing a lot. Culturally again we are reviving. But only one part that is lagging is the legal front, the justice part. Now there is a saying called justice delayed is
denied. There's a lot of delay. I think they are also working on it. I think that is something I want to see in the coming years. సో మోదీ పాలనలో అయోధ్య మందిరం అనేది ప్రతి ఒక్క భారతీయుడి కళ. సో రామ మందిర్ గురించి మీరేం చెప్తారు? ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎవ్రీబడి అండి, వేరే అందరిలాగానే నాకు కూడా అదొక డ్రీమ్. నా అంటే నేను చూడగలడం అది ఒక ఐ ఫీల్ ఇట్స్ అ ప్రివిలేజ్. అందరికి లేదు అది. అంటే నేను ఈ జనరేషన్లో పుట్టినందుకు, చూడగలిగినందుకు, దాన్ని విట్నెస్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్. ఈ మీటింగ్కి రావడానికి, కాన్క్లేవ్ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద థీమ్ ఇండియా టు భారత్ అనేది చాలా కంపెల్లింగ్, చాలా ఇన్స్పైరింగ్ థీమ్, నెంబర్ 1. నెంబర్ 2, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ సాయి గారు, రాకా సుధాకర్ గారు, ఇంకా అదర్ గెస్ట్స్, ఇప్పుడు సురేష్ కొట్టాట్ల గారు 5-6 ఏళ్ళ నుంచి నేను ఫాలో అవుతున్నాను. బట్ వాళ్ళని ఎప్పుడు చూసింది లేదు. అంటే నేను మై ఆఫీస్ ఇస్ ఇన్ అమీర్పేట్, నియర్ బై. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి వచ్చిన. అండ్ హ్యాపీ టు సీ వన్ ఆఫ్ మై ప్రీవియస్ కొలీగ్ ఆల్సో వర్కింగ్ హియర్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు కమ్ హియర్. అండ్ దిస్ ఈస్ వెరీ వెల్ అరేంజ్డ్, హైలీ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.